వెల్కమ్ టు హన్వి వైటీ ఫ్యామిలీ లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్గా అండ్ టేస్టీగా గుత్తి వంకాయ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేసేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఈ కర్రీలో పట్ట, లవంగ, అంత తెల్లగడ్డ, అల్లము ఇట్లాంటి మసాలాలు కూడా ఏవి కూడా యాడ్ చేయలేదు నేను. మసాలాలు లేకుండా సింపుల్గా గుత్తి వంకాయని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈరోజు నేనైతే గుత్తి వంకాయలోకి బగారా రైస్ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది. చాలా అంటే చాలా ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోస్ చాలా కూడా రాబోతున్నాయి తొందరలో. సో సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక చెప్పాను కదా, చిన్న మసాలా అయితే రెడీ చేసుకుందాం. ఏంటక్క మసాలా లేదన్నారు, మళ్ళీ మసాలా అంటున్నారా? ఈ మసాలా వల్ల మనకు అల్సర్ కానీ కడుపులో మంట కానీ అట్లాంటివి ఏమీ రావండి. మనం పట్ట, లవంగం ఇవేవి కూడా నేను యాడ్ చేయడం లేదు. మీరు ప్రాసెస్ అంతా కూడా చూస్తారు. ఇక్కడ వచ్చేసి గుప్పెడు పల్లీలు, శనగపప్పు ఒక చిన్న టేబుల్ స్పూను, ఒక 4-5 మిరియాలు, కొద్దిగా సోంపు, కొద్దిగా జీలకర్ర. సో ఇవన్నీ కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో అది అక్కడ వేగుతూ ఉంటుంది. ఇక్కడ మీకు వంకాయలు చూపిస్తున్నాను. నా దగ్గర అయితే ఫ్రెష్ వంకాయలు అండి. ఇవి చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూసారుగా, నేనైతే ఈ సైజు వంకాయలనే ప్రిఫర్ చేస్తాను. అందరికీ దొరకకపోవచ్చు, ఉంటే ఈ సైజు అయితే వాడుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ సైజు అయితే. ఎందుకు ఈ సైజు అని చెప్తున్నానంటే, ఈ సైజు వంకాయలు వచ్చేసి మనకు ఎక్కువగా అట్లా మరీ లేతగాను ఉండవు, మరీ ముదిరిపోయినగాను ఉండవు, కరెక్ట్ స్టైల్లో ఉంటాయన్నమాట కర్రీ కోసము. అందుకని ఈ సైజు వంకాయలని ప్రిఫర్ చేస్తాను. సో వంకాయలు అయితే నీళ్ళలో వేసేసుకున్నాను. తర్వాత మనము కొద్దిగా చింతపండుని అయితే పెట్టుకుందాము. పులుపు కావాలి దీనికి, అందుకోసమని. సో ఇక్కడ చూసారా, అవి అయితే రోస్ట్ అయిపోయినాయి. మీ క్లోజర్లో కూడా చూపించాను నేను. సో ఇక్కడ ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి కారపొడి అయితే వాడమండి మనము. కారం అంతా కూడా ఎండుమిర్చి ద్వారానే వస్తుందన్నమాట కర్రీ మొత్తానికి కూడా. అందుకని ఎండుమిర్చి అయితే యాడ్ చేశాను నేను. మీకు కొద్దిగా స్పైసీగా కావాలంటే మీరు ఇంకొంచెం ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం కూడా ఏగిపోయాయి. స్టవ్ అయితే ఆఫ్ చేసాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక స్పూన్ నువ్వులు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ ప్యాన్ హీట్కే నువ్వులు వేగిపోతుంది. చాలు, ఎక్కువ వేగిపోయాయి అనుకోండి చేదు చేస్తుంది. అందుకోసమని స్టవ్ ఆఫ్ చేసేసి నువ్వులు అయితే యాడ్ చేశాను. సో ఇప్పుడు దీని అయితే చల్లార్దాము. ఈ లోపు మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి అది హీట్ అవుతుంటుంది. ఈ లోపల అయితే వంకాయలను అయితే కట్ చేసుకుందాము. వచ్చేసేయండి. చూసారా, వంకాయలను అయితే ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇది అందరికీ తెలిసిందే కదా, నూనె వంకాయకి ఎలా కట్ చేస్తారని. సో ఓకే, చూపిస్తున్నాను మీకు, ఒకసారి చూసేసేయండి. సో ఇక్కడ మీకు ఒక చెప్పాలండి, మన వీడియోస్ని అయితే చాలామంది చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, సపోర్ట్ చేయండి. ఓకేనా? చూసారా, వంకాయని కట్ చేసి అలా ఓపెన్ చేసి ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే వంకాయలో పురుగులు ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అందుకోసమని ప్రతి వంకాయని కూడా మనము కట్ చేసుకొని ప్రతిదీ చెక్ చేసుకోవాలని, ప్రతి వంకాయని చెక్ చేసుకోవాలి. నేను అన్నీ చెక్ చేసినాను. చూసారా, లాస్ట్ వంకాయ అవి గింజలండి. అవి మీరు నల్లగా ఉంది కదా, అదేంటి అలా ఉందని మాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అవి గింజలు అవి. సో చూసేసేయండి. ఈ వీడియో వచ్చేసి నేను సండే అయితే షూట్ చేస్తున్నాను. సో మా పాప కూడా ఉందండి ఈ వీడియోలో, మా బుడ్డను కూడా చూడొచ్చు. అందుకోసమని చెప్పాను మీకు. వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూసేయండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. మళ్ళీ చెప్తున్నాను, కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి బాగా వచ్చిందా లేదా అనేసి. ఓకేనా? సో వంకాయలు అన్నీ కూడా కట్ చేసేసాను. అన్నీ కూడా ప్యాన్లో యాడ్ చేసేసుకుంటాను అనమాట. ఆ క్లిప్ అయితే మిస్ అయింది మీకు. సో యాడ్ చేసి మూత పెట్టేసి సో ఇలా మగ్గించుకోవాలి. మొత్తం మగ్గించకూడదు, ఒక 60-70% మాత్రమే మగ్గించాను. చాలామంది ఏంటంటే మొత్తం వంకాయ అంతా కూడా మెత్తగా అయిపోయేలా కూడా మగ్గిస్తారు, అలా కూడా చేసుకోవచ్చు. బట్ నేనేంటంటే ఒక 60-70% మగ్గించి మళ్ళీ దాంట్లో మసాలా కూర్చుతాను అనమాట. సో అప్పుడు ఏంటంటే మసాలా వంకాయ లోపల వరకు కూడా వెళ్ళి ఉడుకుతుంది అనేది నా ఫీలింగ్. సో అందుకోసం నేను అలా చేస్తాను. సో వీడియోలో చూపిస్తానండి మీకు. సో ఇక్కడ చూసారంటే వంకాయ అయితే బాగా 60-70% అయితే ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసాను. సో మనం ఆల్రెడీ ముందుగా ఒక మసాలా కోసం అయితే అన్ని డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, అదైతే మిక్సీ పట్టుకుందాం రండి. సో ఇలాగైతే పౌడర్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టమోటా, ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే యాడ్ చేసుకుందాము. ఇందులోనే ఇక్కడ మనం అన్నీ యాడ్ చేసేసుకోవాలండి. పసుపు, ఉప్పు, చింతపండు అన్నీ. ఇంకా మనం కర్రీలో ఏమీ యాడ్ చేయమన్నమాట. అంతా ఈ మసాలాలనే వచ్చేసేయాలి. మొత్తం కర్రీకి కావాల్సింది అంతా
కూడా, ఓకేనా. సో ఇక్కడైతే మనం ఒక ప్యాన్, నేనైతే అదే ప్యాన్ తీసుకున్నాను. ఆ ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది దీనికి. సో ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇది హీట్ అయ్యే లోపల మా బొడ్డని చూడండి, చూసారా పప్పులు వేస్తే ఒక్కొక్కటి తింటూ అల్లరి చేస్తూ ఉందండి, బాగా అల్లరి చేస్తుంది ఇప్పుడు. సరే ఓకే, రెసిపీలోకి అయితే వచ్చేద్దాము. సో ఫస్ట్గా అయితే కొద్దిగా ఆవాలు, కరివేపాకు, ఫస్ట్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే మసాలా అయితే యాడ్ చేశాను ప్యాన్లో, ఎందుకంటే పోపు మాడిపోకూడదని. ఇక్కడ చూసారా, నేను వంకాయ లోపల స్టఫ్ చేసి పెడుతున్నాను అనమాట, అన్నీ కూడా చూడండి ఇలాగనమాట. చెప్పాను కదా ఇలా ఎందుకు పెడతాననేసి. సో మసాలా అనేది వంకాయ లోపల కూడా పట్టి ఉడుకుతుంది, అప్పుడు వంకాయ ఇంకా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. నేను తీసుకున్న వంకాయలు మంచి కండకాయలు అండి, ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి మిడిల్లో పాప బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇస్తూ ఉంటుంది, దాన్ని అయితే ఇగ్నోర్ చేసేయండి. సో ఏం చేయలేం కదా. సో ఇది చూసారా ఎలా ఉడుకుతుందో, అసలు కర్రీ చూస్తూ అంటే స్మెల్ కూడా ఈ టైంలో అయితే అస్సలు అమేజింగ్ అండి, చాలా అంటే చాలా బాగుంది స్మెల్ కూడా. సో ఈ స్టైల్లో కొద్దిగా వాటర్, మీకు ఎన్ని వాటర్ కావాలంటే అన్ని వాటర్. నేను చెప్పాను కదా బగారా రైస్ చేస్తున్నాను, అందులోకి గుత్తి వంకాయ అనమాట. సో కొంచెం లూజ్గా కర్రీ కావాలి నాకు, కొంచెం మరీ ఎక్కువ నీళ్ళుగా కాకుండా లైట్గా థిక్ గ్రేవీలాగా కావాలి. సో అందుకోసమని వాటర్ యాడ్ చేసుకున్నాను. ఈ స్టైల్ ఒకసారి టేస్ట్ చూసుకోండి మీరు. నాకైతే అన్ని పర్ఫెక్ట్గా సరిపోయాయి, పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. సో ఇప్పుడైతే మూత పెట్టి ఉడికించుకుందాము. ఈ కర్రీ ఓన్లీ బగారా రైస్లోకే కాదండి, చపాతీలోకి కానీ ప్లెయిన్ రైస్లోకి కానీ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసమే నేను ఇన్నిసార్లు చెప్తున్నాను, వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. అంతేనండి, చూసారా కర్రీ రెడీ అయిపోయింది, ఎంత టేస్టీగా వచ్చిందో. అక్కడ లుక్ ఎట్ ద టెక్స్చర్ అండి, అసలు చాలా బాగుంది కదా. సో ఇలా ఆయిల్ అంతా కూడా పైకి తేలిందంటే కర్రీ మొత్తం కూడా అయిపోయిందని అర్థము. అంతేనండి, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ అండి. మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.